గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. అయోధ్య రామ మందిర విరాళాలకి సంబంధించి జరిగినటువంటి స్కామ్ దొంగతనం మీద ఆర్ఎస్ఎస్ ఎట్టకేలకు స్పందించింది, మౌనం వీడింది. కోట్లాది మంది మనోభావాలు, విశ్వాసాలకు సంబంధించినటువంటి రామ మందిరంలో ఇలాంటి దొంగతనం జరగడం, అందులోనూ సిట్ నిందితులకు శిక్షలు వేసేలా చూడాలి అంటూ ఆర్ఎస్ఎస్ మాట్లాడింది. అయితే తీర్థక్షేత్ర ట్రస్ట్ చంపత్ రాయ్ రాజీనామా తర్వాత ఎల్లుండి తీర్థక్షేత్ర కూర్చోబోతోంది. ఏం చేస్తారు అనే దానికి రాజీనామా ఆమోదం జరుగుతుందా, లేకపోతే అసలు దోషులు ఎవరు, వాటికి సంబంధించి ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ ఆలస్యంగా స్పందించినా బీజేపీ ఎందుకని స్పందించట్లేదు. అందులో కూడా కరసేవకులు అక్కడ చేసినటువంటి కృషి కావచ్చు, వాళ్ళ పోరాటాలు, వాటన్నిటికీ ఆన్సర్ కాకుండా, ఒక జవాబుదారీతనం లేకుండా ఇలాంటి లొసుగులు ఎందుకు జరిగాయి? బోల్డన్ని ఇష్యూస్ ఉన్నాయి, మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. సో చాలా కాలం తర్వాత అయినా ఆర్ఎస్ఎస్ రెస్పాండ్ అయింది, బట్ బీజేపీ మాత్రం ఎందుకు స్పందించట్లేదు? జై శ్రీరామ్ అనేటువంటి నినాదం, రామ మందిరం కట్టాలి అనేటువంటి ఒక ప్రచారం, దానికోసం రామజన్మభూమి రథయాత్రలు ఇన్ని చేసినటువంటి బీజేపీ రెస్పాండ్ అవ్వలేదు, మాట్లాడట్లేదు. ఏదో జరిగింది, వాటన్నిటికీ ఒక మౌనం బీజేపీ ఎందుకు వహిస్తోంది అనేది అరవింద్ కేజ్రీవాల్ అడుగుతున్నారు. ఇప్పుడు రామభక్తుల దగ్గర నుంచి కూడా వస్తున్నటువంటి క్వశ్చన్ ఇదే. యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతున్నారు కదా, యాజ్ ద సీఎం, ఉత్తరప్రదేశ్ సీఎం, ఆయన డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్. నితిన్ నబీన్ కానీ అమిత్ షా గారిని దీని గురించి మాట్లాడకూడదు. ఒకటి, ద మ్యాటర్ సబ్జ్యూడిస్ కోర్టులో ఉంది. రేపు ఈ ప్రాసిక్యూషన్ స్టేజ్కి వచ్చినప్పుడు వీళ్ళు ఏదైనా స్టేట్మెంట్ చేశారనుకోండి, ఇప్పుడు దాన్ని కోర్టులో వాడుకుంటారు ఈ అక్యూజ్డ్ వాళ్ళు. చూడండి, వాళ్ళే చెప్పారు మేము ఏం చేయలేదు, లేకుంటే వాళ్ళే చెప్పారు ఇంకోటి చేశారని. ఎస్ఐటీ ఇన్వెస్టిగేషన్ ఉన్నప్పుడు డైరెక్ట్ రిపోర్టింగ్ యోగి ఆదిత్యనాథ్ గారికి రిపోర్ట్ చేస్తున్నారు సీఎంగా. ఆ రిపోర్ట్ ఎవరికి బయట వెళ్ళకూడదు. ఇట్ కెనాట్ గో టు ఎనీబడి ఎక్సెప్ట్ ద జడ్జ్. ఈ రిమాండ్ ఎవరో చేస్తున్నారు ఆ జడ్జ్ దగ్గర వెళ్తుంది అనమాట. అది కూడా రెగ్యులర్గా ఎవ్రీ వీక్ రిపోర్ట్ ఇస్తున్నారు. సో నేను ఇప్పుడు తెలుస్తున్న దాని ప్రకారం ఒక సిస్టమ్ ఉండే అక్కడ ఫ్రాడ్ది, అందరు ఇన్వాల్వ్ కాలేదు. దట్స్ ద బెస్ట్ పార్ట్. సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన మహంత్ ధీరేంద్ర దాస్ అని ఉన్నారు. ఆయన ఈ ఎంటైర్ స్కాండల్లో ఆయన్ని మొత్తం వీళ్ళు సైడ్ పెట్టేశారు. ఇన్ఫ్యాక్ట్ కమ్యూనికేషన్ కూడా ఏదైనా ఈమెయిల్ కాకుండా వాట్సాప్ కమ్యూనికేషన్ కూడా ఆయనకు వెళ్ళట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఒక రైట్ హ్యాండ్ మ్యాన్, ఆయన పేరు నేను మర్చిపోయాను. హీఈస్ అ పర్సన్ హూ యాక్చువల్లీ విజిల్ బ్లోయర్గా మారారు. ఆయనే ఫస్ట్ ఇది బయటికి తీసుకొచ్చి, అఖిలేష్ యాదవ్ కాదు, ఆయనది ఇది బయటికి తీసుకొచ్చి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కంప్లైంట్ చేసినప్పుడే, ఇది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఎస్ఐటీ పెట్టే ముందు ఎంక్వైరీ స్టార్ట్ చేసినప్పుడు అఖిలేష్ యాదవ్కి తెలిసి, అఖిలేష్ యాదవ్ దీని గురించి అఖిలేష్ యాదవ్ వాళ్ళ ఎమ్మెల్యే ఒకరు, నాట్ ఈవెన్ అఖిలేష్ యాదవ్. సో ఎనీవే ఈ ప్రాసెస్ ఇప్పుడు అర్థమైపోయింది. ఎస్ఐటీ ఏం చేస్తున్నారంటే, మనం ఇది మొదలైనప్పుడు వన్ ఆఫ్ ద ఫస్ట్ పాడ్కాస్ట్లో మనం దీని గురించి మాట్లాడినప్పుడు ప్రాసెస్ గురించి మాట్లాడాం. ఒక డొనేషన్ వచ్చినప్పటి నుంచి అది డిపాజిట్ చేసే బ్యాంక్లో వచ్చేదాకా ప్రాసెస్ కంప్లీట్గా అది చూడాల్సి వస్తుంది. యాక్చువల్లీ కౌంటింగ్ వాళ్ళది ఇనీషియల్ రెస్పాన్సిబిలిటీ బ్యాంక్ వాళ్ళది, కానీ మనకు తెలుసు అక్కడ చాలా పెద్ద లోపాలు జరిగినాయి. ఒకటి, ప్రాసెస్ లేదు, ఫాలో చేయలేదు, ఎవరెవరినో అపాయింట్ చేసుకున్నారు. ఇప్పుడు వస్తున్న కౌంట్ ప్రకారం 200 మంది ఇన్వాల్వ్ ఉన్నారు దీంట్లో. కౌంటింగ్ స్టాఫ్ 20 మంది ఉన్నారు. ఈ క్యాష్ చాలా మట్టుకు బాత్రూంలో దాచుకున్నారు. ఇప్పుడు ఎస్ఐటీ వాళ్ళు శానిటేషన్ స్టాఫ్, అక్కడ బాత్రూమ్ క్లీన్ చేసే స్టాఫ్ని కనుక్కుంటున్నారు, మీరేమన్నా చూసారా బాత్రూమ్స్లో ఎక్కడైనా దాచిపెట్టారా, వీళ్ళు ఏమైనా మీకు కనిపించిందని. ఆల్రెడీ ఇప్పుడు దాకా సీజ్ చేసిన, ఒక మనిషి దగ్గర సీజ్ చేసిన అసెట్స్లో అవినాష్ శుక్లా అని, ఆయన దగ్గర నుంచి మ్యాక్సిమం ఇప్పుడు వచ్చిన దాని ప్రకారం 80 లక్షల క్యాష్ టోటల్ సీజ్ అయింది. దాంట్లో 20 లక్షలు ఈ అవినాష్ శుక్లా దగ్గర నుంచి దొరికింది. అది కాకుండా ఆల్మోస్ట్ $1,200 కొంతమందికి సిల్వర్ అండ్ ఒక గోల్డ్ రింగ్ దొరికింది అంటున్నారు, గోల్డ్ చైన్స్ 2. ఇదంతా ఇప్పుడు సీజర్ నడుస్తుంది. ఇది కాకుండా మీరు చూసుంటారు ఇవాళ పేపర్స్లో కూడా, అక్కడ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళని లాస్ట్ ఒక 2 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేసింది మొత్తం ఎస్ఐటీ వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేస్తున్నారు. కొంతమంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేశారు, కొంతమంది ల్యాండ్లో ఇన్వెస్ట్ చేశారు. ఇది జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ అమౌంట్ చూస్తే మన దగ్గర ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో, కంప్యూటర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఒక డిఎస్పీని నిన్న పట్టుకున్నారు. 200 కోట్లు దొరికింది ఆయనకి. అయోధ్యలో అంత డబ్బులు లేవు.
ఆలోచించాలి. కాకపోతే ఇప్పుడు జరిగినటువంటి స్కామ్ ఆల్మోస్ట్ 200 కోట్లు ఉండొచ్చు అనేటువంటి అంచనాలు ఎందుకని వినిపిస్తున్నాయి? ఎందుకంటే దీంట్లో మ్యాక్సిమం డొనేషన్స్ వచ్చింది సిల్వర్ అండ్ గోల్డ్ ఫార్ములా వచ్చింది. దీంట్లో 2 డొనేషన్స్ ఉంటుంది. ఓకే, ఒకటి మందిరం కట్టడానికి ఇచ్చిన డొనేషన్స్. అది ముందు వచ్చినప్పుడు ఏమైందంటే అది కరెక్ట్గా నేను చెప్పాను చూడండి, దీనికంటే సెకండ్ హైయెస్ట్ వస్తే తెలంగాణ, అది కరెక్ట్గా చెక్ వైస్ అందరు ఇచ్చారు. దానికి ప్రాబ్లం లేదు, దానికి రెసీట్లు వచ్చినాయి. ఒకసారి చెక్లు వస్తే యూ కెనాట్ టేక్ ఇట్ అవే అన్నమాట. క్యాష్గా వాళ్ళు తీసుకోలేదని నాకు ఇక్కడ కూడా నేను కనుక్కున్నాను. క్యాష్గా తీసుకోలేదు, చెక్గా తీసుకున్నారు అంత పేమెంట్స్ అన్నీ. లేకుంటే ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ చేశారు, ఆర్టీజీఎస్లో చేసినట్టు. సో దానికి డిస్ప్యూట్ లేదు. అక్కడ ఒక ఆడిట్ ఉంది, అక్కడ ఒక సిస్టమ్ ఉండే. ప్రాసెస్ ఎక్కడ వచ్చిందంటే ఇది ట్రస్ట్ నుంచి ఆపరేషన్ మోడ్కి వచ్చినప్పుడు, అంటే టెంపుల్ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత అక్కడ డివోటీస్ రావడం టైంలో ఈ 40 బాక్సులు హుండీలు, బాక్స్ అంటారు వాళ్ళు, మనం హుండీలు అంటాం. ఆ హుండీలు వేసే డబ్బుల నుంచి అదంతా స్టార్ట్ అయింది. కొంతమంది హుండీలోనే గోల్డ్ చైన్ వేసేస్తారు, కొంతమంది వంగరం తీసేసి హుండీలు వేసేస్తారు. ఈ డబ్బులు ఎక్కడ వెళ్ళిందని ఒక ప్రాసెస్ ఇప్పుడు మొదలైంది. మ్యాపింగ్ చేస్తున్నారు వీళ్ళు. అంటే ఒక బాక్స్లో ఒక రోజు ఎంత క్యాష్ పడవచ్చు, దీనికన్నా ముందు కూడా మనం మాట్లాడాం దీని గురించి. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో చాలా మటుకు సిల్వర్ అండ్ గోల్డ్ ఆర్టికల్స్ని వీళ్ళు బెంగళూరు తీసుకెళ్ళారు. ఇప్పుడు అదంతా వచ్చింది. 25 కిలోల బంగారం వీళ్ళు బెంగళూరు తీసుకెళ్ళారు. దీంట్లో ఒక ప్యారలల్ నాకు కనిపిస్తుంది కవిత గారు. పాసిబ్లీ వీళ్ళకి వచ్చిన ఐడియా వచ్చి ఉంటుంది శబరిమల నుంచి. శబరిమలలో ఈ గోల్డ్ క్లాడింగ్ కేసు మొదలైనప్పుడు అండ్ దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. ఇప్పుడు ఈవెన్ 2019లో మొదలైంది ఈ కేసు శబరిమలలో. కానీ దానికన్నా ముందు కూడా శబరిమలలో జరిగిందని చాలా మటుకు అక్కడ ఉన్న ఎస్ఐటి ఇన్వెస్టిగేషన్, అక్కడ కూడా ఒక ఎస్ఐటి ఉంది, హైకోర్టు ఆధ్వర్యంలో పనిచేస్తుంది అనమాట. వాళ్ళు ఏం చేశారు, అక్కడ శబరిమలలో ఉన్న క్లాడింగ్, విజయమల్లే ఇచ్చిన 32 కిలోల బంగారంతో చేసిన క్లాడింగ్, అంటే కోట్ అనమాట, ఒక చిన్న కోటింగ్ లాగా బంగార కోట్ తయారు చేశారు. అది ద్వారపాలకలు, రూఫ్ అండ్ గోడలకి, మెయిన్ సన్నిధానంకి. అది చెన్నైకి తీసుకెళ్ళారు. కేరళ మనకు తెలిసిందే బంగారంది సెంటర్ యాక్చువల్లీ. అక్కడ మీరు ఈ బంగారాన్ని ఎందుకు తీసుకెళ్లారు, ఫస్ట్ ఎక్స్క్యూజ్ వాస్ దాన్ని కొంచెం పాలిష్ చేయడానికి తీసుకెళ్ళారని చెప్తున్నారు. కానీ బయటికి వెళ్ళిన 32 కిలోలు తిరిగి వచ్చినప్పుడు 5 కిలోలు తగ్గిపోయింది. ఆబ్వియస్లీ కొట్టేశారు. సో ఈ ప్రాసెస్ చెన్నైకి ఎందుకు తీసుకెళ్లారు, అది కూడా చెన్నై 46 రోజుల తర్వాత చెన్నైకి చేరుకుంది బంగారం. ఇది 2 రోజులు వెళ్ళిపోతుంది. ఈ కేసులో 25 కిలోల బంగారం ట్రైన్లో తీసుకెళ్లారంట. అయోధ్య నుంచి బెంగళూరుకు ట్రైన్లో తీసుకెళ్లారు. ఇది ఎవరు చేయరు. దీంట్లో జరిగింది ఏంటంటే 26 కిలోల బంగారం తీసుకెళ్ళినప్పుడు టెంపుల్ వాళ్ళకు వోచర్ ఇస్తారు. మిమ్మల్ని ఆన్ ద వే పోలీసు వాళ్ళు ఎవరైనా చెకింగ్కి వచ్చినప్పుడు మీరు చూపించాల్సి వస్తుంది, లేకుంటే వాళ్ళు సీజ్ చేసుకుంటారు దాన్ని. ఈ సిస్టమ్ గుజరాత్లో ఉంది, అంగడియాస్ అంటారు వీళ్ళేం చేస్తారంటే సూరత్ నుంచి అన్పాలిష్డ్ డైమండ్స్ ఉంటుంది చూడండి, పాలిష్ డైమండ్స్, దీన్ని అక్కడిక్కడ బాంబే సూరత్ తిరుగుతూనే ఉంటారు వీళ్ళు ట్రైన్లో ట్రావెల్ చేస్తారు. వీళ్ళ దగ్గర ఒక పెద్ద పౌచ్ ఉంటుంది. ఆ పౌచ్ లోపల ఈ బంగారం పెట్టుకొని అప్పుడున్న సెకండ్ క్లాస్లో ట్రావెల్ చేస్తుండేవారు. యాజ్ ఇఫ్ రెగ్యులర్ కామన్ సిటిజన్ లాగానే. దే ఆర్ వెరీ ట్రస్ట్ వర్తీ అంగడియాస్. వాళ్ళకి మీరు ఒక ఏం చెప్తారు 200 డైమండ్స్ అప్పగిస్తే కరెక్ట్ అది అక్కడికి వెళ్తుంది, ముంబైకి వెళ్తుంది. ముంబై నుంచి తిరిగి మళ్ళీ సూరత్కి వస్తుంది. కానీ అన్అకౌంటెడ్ ఉండే చాలా దాంట్లో. ఎనీవే నేను ఈ ప్రాసెస్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే వీళ్ళు అదే ఫాలో చేసినట్లున్నారు. వీళ్ళేం చేశారు, 26 కిలోలు ఒకసారి తీసుకెళ్ళారు బంగారం, అది ప్రూఫ్ ఉంది టెంపుల్ నుంచి. కానీ వోచర్ ఏమో 25 కిలోలదే ఉండే, 1 కిలో ఎక్కడ వెళ్ళింది. అది ఆన్ ద రూట్లో చెకింగ్ జరిగిందంట పోలీసు వాళ్ళది, ఆర్పిఎఫ్ రైల్వే పోలీస్ది. దాంట్లో అడిగితే వీళ్ళు బంగారం తీసుకెళ్తాం అయోధ్య అని అంటే వాళ్ళు కూడా అయోధ్య వాళ్ళు కదా దండం పెట్టుంటారు కాబట్టి బంగారంకి. వాళ్ళ రెసీట్ అడిగితే రెసీట్ వోచర్ ఇచ్చారు 25 కిలోలు. కానీ ట్రైన్లో మీరు అది వెయ్యి చేయలేరు కదా, ఎన్ని కిలోలు ఉందని చెప్పి ఓకే అని చెప్పి ఇడిచేశారు. క్వశ్చన్ ఈజ్ ఈ 26 కిలోలు బంగారం బెంగళూరుకు చేరుకున్నప్పుడు 25కు చేరుకుందా 26కు చేరుకుంది. దిస్ ఈస్ ఎస్ఐటి ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఉంది. కవిత గారు ఈ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ మీరు చెప్పినట్లు ఆర్ఎస్ఎస్ రియాక్ట్ అయ్యారు. దత్తాత్రేయ హొసబెల్ గారు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, చాలా బాధ అనిపిస్తుంది మాకు, దీన్ని కంప్లీట్గా టాప్ టు బాటమ్ ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పి వాళ్ళు కూడా అంటున్నారు. దీంట్లో ఎవరు ఎస్ఐటి మీద ఇప్పుడు దాకా ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు, వాళ్ళని ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఏంటి. మీరు చూస్తున్నారు ఇది ఫస్ట్ అలహాబాద్ హైకోర్టుకి వెళ్ళింది ఈ కేసు, స్పెషల్ సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి. దాని తర్వాత ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా చెప్పారు కాదు, ఎస్ఐటి ఈజ్ డూయింగ్ ఎ గుడ్ జాబ్, లెట్ దమ్ డూ ఇట్. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ రాబోతుందంటే ఇప్పుడు బెంగళూరుకి వెళ్ళింది చూడండి బంగారం,
ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్కి ఇంటర్ స్టేట్ ఇన్వెస్టిగేషన్కి సిబిఐ విల్ బి ద రిక్విజిట్ అథారిటీ. వీళ్ళు స్టేట్ పోలీస్ కాదు, ఎందుకంటే ప్రతిదానికి స్టేట్ పోలీస్కి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ ప్రాసెస్ ఒకటి ఉంది. రేపు ఎవరినైనా అరెస్ట్ చేశారనుకోండి బెంగళూరులో, మళ్ళీ ట్రాన్సిట్ రిమాండ్లో వాళ్ళని మళ్ళీ లక్నోకి తీసుకురావాలి. ఇది పెద్ద అయోధ్యకి తీసుకురావాల్సి వస్తుంది, పెద్ద ప్రాసెస్ అది. సో బహుశా యోగి గవర్నమెంట్ ఇప్పుడు ఒకసారి ఎస్ఐటి ఇన్వెస్టిగేషన్ అయిపోతే, కంప్లీట్ అయితే, వాళ్ళు ఫస్ట్ రిపోర్ట్, సెకండ్ రిపోర్ట్ ఇచ్చారు. ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దీన్ని సిబిఐకి అప్పగిస్తారు. అండ్ సిబిఐ విల్ టేక్ ఓవర్ ఫ్రమ్ ది. అప్పుడు దాకా ఆల్మోస్ట్ 90% మీ ఇన్వెస్టిగేషన్ అయిపోయి ఉంటుంది. ఓన్లీ 10% మిగిలిపోతుంది. దట్ ఈస్ ఎంత డబ్బులు వచ్చింది, ఎంత డబ్బులు వెళ్ళింది. ఈ అసెట్స్ మేము చెప్పాను చూడండి, ల్యాండ్ కానీ వాళ్ళు కూడా బంగారం కొనుక్కుని ఉంటారు, లేకుంటే ఇల్లు కొనుక్కున్నారు, చాలామంది మల్గీలు కొనుక్కున్నారు, షాపులు కట్టుకున్నారంట. ఇదంతా ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. ఇదన్నీ సీజ్ చేసిన తర్వాత దాన్ని అసెట్ వాల్యూగా చూసుకోవాల్సి వస్తుంది. టెంపుల్ నుంచి ఎంత వెళ్ళింది, టెంపుల్ నుంచి ఎంత బయటకు వచ్చింది. న్యాచురల్ ఇదంతా బయటకు వచ్చింది, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఎందుకంటే మనం దీనికన్నా ముందు కూడా చూసాం, ఇది ప్రతి మేజర్ టెంపుల్లో జరిగింది, ఇట్లానే చాలా మటుకు జరిగింది. శివలింగాలు కొట్టేశారు, మీరు బిలీవ్ చేయరు. నందిని కొట్టేశారు ఒక టెంపుల్లో, తమిళనాడులో మైలాపూర్లో పాత టెంపుల్లో ఒక చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ హూ ఆర్ ద ట్రస్టీ ఆఫ్ ద టెంపుల్, నందిని రీప్లేస్ చేసేసారు రాత్రికి రాత్రి. తర్వాత తెలిసింది అది ద ఐడల్ థీఫ్ అని చెప్పి ఒక బుక్ ఉంది. ఐ ఫర్గెట్ ద నేమ్ ఆఫ్ ద ఆథర్. ఐ వాజ్ ఇన్ సింగపూర్. ఈ టెంపుల్ థెఫ్ట్స్ గురించి తమిళనాడులో ఇది చాలా పెద్ద స్కామ్ అండి కవిత గారు. ఎందుకంటే మన బంగారం ఒకటే చూస్తున్నాం, అయోధ్యని చూస్తున్నాం ఫోకస్గా, కానీ ఎన్నో గుళ్ళకి ఇదే ప్రాబ్లం ఉంది. కాకపోతే అయోధ్య అనగానే ఒక సెంటిమెంట్ అనేది ఉంది. చాలా పెద్ద ఎత్తున జరిగినటువంటి ఉద్యమాలు, పోరాటాలు, అక్కడ ప్రభుత్వాల పతనాలకు ఇవన్నీ అయిపోయాయి. కరసేవకులు వాళ్ళు అమరులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి పోరాటం ఒక రాజకీయంగానే కాదు, సామాజికంగా కూడా వచ్చింది. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఎమోషన్స్కి చంపత్ రాయ్ మీద కూడా గతంలో ఆరోపణలు అనేవి వచ్చాయి. తీర్థక్షేత్ర ట్రస్ట్లో జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు అక్కడ ల్యాండ్స్ అక్విజిషన్ కోసం ఎక్కువగా అమౌంట్ని పెట్టాడు. ఆల్మోస్ట్ ఒక 2 crores ఉన్నదాన్ని 18 crores పెట్టి ఇమ్మీడియట్గా ఆయన కొనుక్కున్నారు అన్నప్పుడు అక్కడే ఒక ఆరోపణ వచ్చింది. అప్పుడే ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు, అప్పుడే ఆయన రాజీనామా చేస్తే బాగుండేదే, ఇప్పటిదాకా ఇంత దూరం దాకా ఎందుకు ఉంచారు అనేది. ఈ కేసు మీరు చెప్పిన కేసుకి నాకు కూడా గుర్తుంది, కానీ అది దట్ వెంట్ టు ద కోర్ట్ అగైన్. కానీ కోర్టు నిర్ధారించింది ఏంటంటే అది ల్యాండ్ అక్విజిషన్ కింద కరెక్టే చేశారని చెప్పి అప్పుడు చెప్పారు. ఐ డోంట్ హ్యావ్ మచ్ మోర్ ఇన్ఫర్మేషన్, కానీ నాకు గుర్తుంది, ఒక హేజీ రీకలెక్షన్ ఉంది. నేను ఇంకోసారి రెఫర్ చేసి తిరిగి వస్తాను, కానీ ఐ రిమెంబర్ దిస్ కేస్ వెరీ వెల్. ల్యాండ్ అక్విజిషన్ గురించి అప్పుడు కోర్టుకి వెళ్ళారు ఎవరో, కోర్టుకి వెళ్ళి చెప్పారు ఇట్లా ఇట్ వాజ్ ఇల్లీగల్ అంటే, కోర్టు చెక్ చేసి కాదు ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ ప్రకారం కరెక్టే తీసుకున్నారని చెప్పారు ల్యాండ్. కానీ చంపత్ రాయ్ కానీ ఎవరైనా కానివ్వండి, డెఫినెట్గా ఈ ప్రాసెస్లో నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నా కవిత గారు, నాకు బాధ అనిపిస్తుంది. కానీ వన్ వే ఐమ్ రిలీవ్డ్ ఏంటంటే ఇది 2 సంవత్సరాలే జరిగింది కదా, 10 సంవత్సరాల తర్వాత జరిగితే ఏం జరుగుతుండే. ఈ అయోధ్య ఒక సెంటిమెంట్ ఉంది, మీరు చెప్పినట్లు కరెక్ట్, అందరికి సెంటిమెంట్ ఉంది అది. కానీ ప్రాబ్లం ఎక్కడంటే చిన్న దాన్ని కూడా డబ్బులు కొట్టేశారు వీళ్ళు. డబ్బులు కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముంబై నుంచి ఒక బిజినెస్ మ్యాన్, అయోధ్యలో ఉన్న స్టాఫ్ ఈ వింటర్ మంత్స్లో చాలా చలిగా ఉంటుంది, బయట నిలబడి పిలిగ్రిమ్స్ని చేస్తుంటారు, లోవర్ లెవెల్ స్టాఫ్. వాళ్ళ కోసం 2 ట్రక్ నిండా వింటర్ జాకెట్స్ పంపించారు, అది కూడా కొట్టేశారు. దాంట్లో ఓన్లీ 20-40 జాకెట్లు చేరుకుందంట స్టాఫ్కి, మిగతా అంతా మార్కెట్లో 2 ట్రక్కుల్లో వస్తే. సో ఆలోచించండి, వీళ్ళని ఇడవకూడదు ఎవరైనా కానివ్వండి. చంపత్ రాయ్ అని కానీ సిస్టమ్ అది మన దేశంలో. ఒక డిఎస్పీ దగ్గర 200 కోట్లు దొరికితే మీరు ఆలోచించండి, దానికన్నా పైన ఉన్న వాళ్ళు దానికన్నా కింద అందరూ సంపాదించుకుంటారు. మన దేశంలో కరప్షన్ ఇస్ టేకెన్ యాజ్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, కానీ దేవుడి దగ్గర కరప్షన్ చేసినప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. ఓకే, డొనేషన్ ఎక్కడ వెళ్తుంది, ఇచ్చే డబ్బులు ఎక్కడ ఉంది. తిరుమల జరిగింది, తిరుమలలో ఘీ స్కాండల్ జరిగింది మొన్న, దానికన్నా ముందు క్యాష్ స్కాండల్ జరిగింది, దానికన్నా ముందు రూమ్ అలాట్మెంట్ స్కాండల్ జరిగింది, చాలా ఉన్నాయి అట్లాంటిది. ఈ విఐపి టికెట్, బ్రేక్ దర్శన్ టికెట్లు అమ్మేసుకున్నారు, అది పట్టుకున్నారు. అక్కడ సిస్టమ్స్ తీసుకొచ్చారు, ఆధార్ కార్డుతో మ్యాచ్ చేయడం మీ బుకింగ్, ఇదంతా ఉంది ఇప్పుడు, కానీ ముందు అది లేకుండే. కానీ ద ఎంటైర్ ప్రాసెస్ అయోధ్య అనగానే మీరు చెప్పారు కరెక్ట్, ఇట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. అక్కడ ఒక ఎమోషన్ ఉంది, అక్కడ ఒక ఫీలింగ్ ఉంది, ఎందుకు జరిగిందని. మా డబ్బులతో ప్రతి ఇంటి నుంచి కనీసం ₹1 అయినా అనుకున్నప్పుడు, మా ఇంటి నుంచి కూడా వెళ్ళింది రామ మందిర నిర్మాణం కోసం అని అనుకున్నప్పుడు, ఇక్కడే వస్తున్నటువంటి డౌట్లలో శివసేన దగ్గర నుంచి కూడా ఇంకొక క్వశ్చన్ వచ్చింది. మేము ఒక సిల్వర్ బ్రిక్ని, వెండి ఇటుకని పంపించాము, దాని లెక్క ఉందా, అది ఏం చేశారు అనేది. వీటన్నిటికీ లెక్కలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ లెక్కల్లోనే అవకతవకలు ఉన్నాయి, అవే ప్రాపర్గా లేవు అంటే ప్రతి ఒక్కరికి అదే డౌట్ వస్తుంది, నా డబ్బు ప్రాపర్గా అయిందా, వెళ్ళిందా లేదా అనేది. కరెక్ట్, దాంట్లో డిస్ప్యూట్ లేదు.
కానీ టైం ఇవ్వండి, క్లారిఫికేషన్ ఇవ్వడానికి. మీకు రెసీట్ ఇచ్చారా, ఆ రెసీట్తో మ్యాచ్ చేయాలి. ఆ బంగారం లేకుంటే ఆ వెండి ఉందా లేదా ఇది మ్యాచ్ చేయాల్సి వస్తుంది. సో లెట్ ద ఇన్వెస్టిగేషన్ గో ఆన్. మీరు కొంచెం టైం అని ఇవ్వాలి. 2 సంవత్సరాల్లో జరిగిన ఫ్రాడ్ని ఒక 2 వారాల్లో మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి బయటికి తీసుకురావాలంటే అప్పుడేమంటారు, కరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేయలేదంటారు. లెట్ దమ్ డూ ఇట్. ఇన్ఫాక్ట్ కోర్టు కూడా అదే అన్నారు, అలహాబాద్ హైకోర్టు అన్నారు, సుప్రీంకోర్టు కూడా అన్నారు, దే ఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్. ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆఫీసర్స్ చాలా మెన్ ఆఫ్ ఇంటిగ్రిటీ, వాళ్ళని డౌట్ చేయకండి. దాంట్లో ఐఏఎస్ వాళ్ళు ఉన్నారు, దాంట్లో ఐపీఎస్ వాళ్ళు ఉన్నారు, అండ్ స్టేట్ బ్యూరోక్రసీ ఉన్నారు. వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేయనియండి. మొత్తం చేసిన తర్వాత ఒక అకౌంట్స్ పబ్లిక్ ముందు పెట్టాలి. అఫ్కోర్స్ ఇది కోర్ట్ ఆర్డర్ ప్రొసీజర్, మనం డైరెక్ట్ పబ్లిక్ ముందు పెట్టలేము. ముందు కోర్టుకి వెళ్తుంది, కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ అయినాకనే పబ్లిక్ డొమైన్కి వస్తుంది. అది అప్పుడు దాకా మనం వెయిట్ చేద్దాం. మనకి ఇప్పుడు కూడా తెలియదు ఇంత దొంగతనం అయింది, ఇంత పట్టుకున్నారనేది ఒక అకౌంట్ ఉంటుంది. బహుశా 90% దొరకవచ్చు, 5% మనం వీ కెనాట్ అకౌంట్ ఫర్ ఇట్ అట్. కానీ అక్కడ ఈ పట్టుకున్న దొంగల్ని వెస్ట్ బెంగాల్లో ఏం చేశారు చూడండి, అట్లని ఇక్కడ కూడా చేయాలి. వాళ్ళని అండర్వేర్ దగ్గర తిప్పి రోడ్డు మీద తిప్పాలి వాళ్ళు అయోధ్యలో. అది నా పర్సనల్ ఒక ఒపీనియన్. ఎందుకంటే ఎవ్రీబడి షుడ్ గెట్ అ థింగ్. ఈ దేవుడి దగ్గర నుంచి డబ్బులు కొట్టేశాడంటే వాడు కుక్క సాగు వస్తాడు, దాంట్లో డౌట్ లేదు. ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ శబరిమల 57లో ఏం జరిగింది అనేది. అదే ఇది వీళ్ళకి కూడా ఉంటుంది. ఎక్కడ వెళ్ళదు ఆ డబ్బులు. యూ కెనాట్, అది హిందీలు అంటారు హజమ్నియోగావు, మీరు అది మీకు డైజెస్ట్, ఇట్ వోంట్ డైజెస్ట్, అదొకటి ఉంటుంది. కానీ ఇప్పుడు జరిగిన దాంట్లో చాలా మటుకు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అన్నారు. ఈవెన్ నేను విహెచ్పి ప్రెసిడెంట్ అలోక్ కుమార్ గారి ఇంటర్వ్యూ చూసాను టైమ్స్లో, అక్కడ కూడా అదే అంటున్నారు. ఇప్పుడు ఎందుకంటే ఈ 12.5 crore ఫ్యామిలీస్ డొనేట్ చేశారు డబ్బులు ఈ టెంపుల్కి అని దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు అన్నారు. దాట్ మనీ స్టోలన్ అనేది ఒక ఇంప్రెషన్ ఉండే. కానీ ఎస్ఐటి అన్నారు ఆ డబ్బులతో ప్రాబ్లం లేదు, ద ప్రాబ్లం వాజ్ విత్ తర్వాత వచ్చిన డబ్బులతో. కాకపోతే అనుమానాలు ఉంటాయి నిజంగా, అప్పుడు కూడా ఉందా ఇది, లెక్కలు అనేవి ఉన్నాయా? కరెక్ట్, డొనేట్ చేశారు. డొనేట్ చేసినప్పుడు ఏం చేస్తారు, యూజువల్లీ చెక్ పంపిస్తారు, లేకుంటే ఆర్టీజీఎస్ చేస్తారు. మీరు ముంబైలో ఉన్నప్పుడు మీరు వచ్చి డైరెక్ట్గా ఇవ్వరు. అండ్ దానికోసం విహెచ్పి వాళ్ళు దే డిడ్ యాత్ర అరౌండ్ ద కంట్రీ, ఇక్కడ కూడా జరిగింది అది. సో తెలంగాణలో చాలామంది ఇండస్ట్రియలిస్ట్ కానీ కామన్ ఫ్యాన్ అందరు డొనేట్ చేశారు. మీకు గుర్తుంటుంది, ఈవెన్ ఇటికల్ స్టార్టింగ్లో కళ్యాణ్ సింగ్ గవర్నమెంట్ టైంలో ఉన్నప్పుడు శిలాన్యాస టైంలో ఇటుకలు పంపించారు చాలామంది. ఇప్పుడు వాళ్ళు కూడా అడగొచ్చు మా ఇటుకలు ఏమైందని, అది కూడా అమ్ముకున్నారా అని చెప్పేసి. కాదు, దెర్ షుడ్ బి అన్ అకౌంటింగ్. అయోధ్య నుంచి అక్షతలు వచ్చాయి అనుకున్న దాన్నే చాలా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు, పూజా మందిరాల్లో పెట్టుకున్నారు. అయ్యో మీ ఇంటికి రాలేదా అంటూ మళ్ళీ మనకు తెలిసిన వాళ్ళు కూడా వాటిని డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి ఇంత ఎమోషన్ అనేది ఉంది. ఇంత కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే వచ్చేటువంటి డౌట్స్ అండ్ ప్రశ్నలు, వీటన్నిటికీ క్లారిటీ అనేది ఎప్పటి వరకు వస్తుంది? ఐ థింక్ బహుశా ఒక 2 నెలలు వచ్చేస్తుంది. ఈ ఎస్ఐటి ఇన్వెస్టిగేషన్ ప్రతి వారం కోర్ట్ అండ్ గవర్నమెంట్ వైపు నుంచి డైరెక్ట్ యోగి ఆదిత్యనాథ్కి రిపోర్ట్ చేసామని చెప్పాను దాన్ని. సో దాంట్లో డెఫినెట్గా ఒక ప్రాసెస్ నడుస్తుంది. అండ్ నేను అనుకుంటాను ఇప్పుడు గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే ఒక ఓవర్సైట్ కమిటీని పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ సొసైటీలో చాలా పేరు ఉన్న వాళ్ళు, ఎంవి కామత్ లాంటి వాళ్ళు, ఆర్ పీపుల్ లైక్ దట్ హూ ఆర్ వెరీ గుడ్ పేరు ఉంటుంది సొసైటీలో, వాళ్ళు నారాయణమూర్తి గారు ఇట్లాంటి ఒక కమిటీని సెటప్ చేసి, ఆర్ ఈవెన్ సుధామూర్తి ఫర్ దట్ మ్యాటర్, కమిటీని సెటప్ చేసి వాళ్ళకి పబ్లిక్తో కమ్యూనికేట్ చేయడానికి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి. అంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ జరిగిన దాన్ని పబ్లిక్కి చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడినప్పుడు ఎందరు అంటారో ఈయన బీజేపీ వాడు కదా, బీజేపీ లాగానే మాట్లాడతారని చెప్తారు. అది కాదు, లెట్ ద ఎస్ఐటి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రకారం కోర్ట్ ఆర్డర్ ప్రొసీజర్, వీళ్ళు ఏం జరిగింది, ఇన్ని కోట్లు వచ్చినాయి, ఇన్ని కోట్లు పోయినాయి, ఇన్ని కోట్లు పట్టుకున్నారు, దాంట్లో వెండి ఎంత సిల్వర్ ఎంత, శివసేన లాంటి డౌట్ ఉన్న వాళ్ళకి ఎస్ షో యువర్ రెసీట్, వీ విల్ షో యూ ద థింగ్. మొత్తం 100 కిలోలు సిల్వర్ వచ్చింది, 100 కిలోలు సిల్వర్ ఉన్నాయి, 30 కిలోలు 35 కిలోలు 40 కిలోలు బంగారం వచ్చింది, బంగారం ఉంది. సో ద ఎంటైర్ ప్రాసెస్ ఉండాలి. ఇప్పుడు కూడా చూడండి, శబరిమల కేసులో ఇవాళ దాకా దే కెనాట్ క్యాచ్ ద గిల్టీ. ఇవాళ దాకా పట్టుకోలేదు. ఎందుకు? ఇక్కడ పోయిందని తెలియదు. ఆ ప్రాసెస్ మొత్తం నడిమిట్లో కొట్టేశారు. ఎక్కడి నుంచో బంగారం వెళ్ళింది, చెన్నైకి వెళ్ళింది. చెన్నై వాళ్ళ కంపెనీ, మెల్టింగ్ చేసే కంపెనీ అంటారు, మా దగ్గర వచ్చినప్పుడు 5 కిలోలు తక్కువ ఉండే. అప్పుడు మమ్మల్ని ఎట్లా మీరు పట్టుకుంటారు? అట్లీస్ట్ ఈ కేసులో అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి ఈ నిందితులందరిని పట్టుకున్నారు చూడండి, 11 మంది, 8 అన్నారు, ఇప్పుడు 16 అంటున్నారు. వీళ్ళ దగ్గర ఉంది డబ్బులంతా, అక్కడి నుంచి బయటికి వెళ్ళలేదు, వీళ్ళే డివైడ్ చేసుకున్నారు. ఇన్ఫాక్ట్ మెయిన్ అక్యూస్డ్, ఆయన పేరు కూడా నా దగ్గర ఉండే, ఒకటి 200 మందిని పెట్టుకున్నారంట ఈ ఎంటైర్ ప్రాసెస్ నడిపించడానికి. టెంపుల్ లోపల 20 మందే ఉన్నారు, బయట 200 మందిని పెట్టుకున్నారంట. ఇదంతా రూట్ చేయడానికి, క్యాష్ టెంపుల్ నుంచి బయటకు తీసుకెళ్ళడానికి.
ఇది ఒక పెద్ద ఫెయిలియర్, ఇది సెక్యూరిటీ ఫెయిలియర్. టెంపుల్ నుంచి క్యాష్ బయటికి ఎట్లా వెళ్తుంది, బ్యాంక్ వాళ్ళకి మీరు అప్పగించేసాలి, బ్యాంక్ ప్రమైసెస్లో ఉందా లేదా అది ఫస్ట్. బ్యాంక్ ఎస్బీఐ వాళ్ళ బ్యాంక్ ప్రమైసెస్లో ఉంటే మీరు వాళ్ళకి డైలీ ఓకే ఇవాళ మాకు 55 లక్షలు వచ్చినాయి క్యాష్ వాళ్ళకి అప్పగించాం, ఇవాళ మాకు 800 గ్రాములు బంగారం వచ్చింది అప్పగించేసేయండి, సిల్వర్ ఎంత వచ్చింది, లేకుంటే ఎనీథింగ్ ఎల్స్ డైలీ లెక్కలు. ఇన్ఫ్యాక్ట్ మీరు తిరుమల చూస్తే ఇట్స్ గుడ్ ఎగ్జాంపుల్. తిరుమలలో కూడా జరిగింది ముందు ఇది, అవకతవకలు చాలా జరిగినాయి అక్కడ కూడా. కానీ దాని తర్వాత వాళ్ళకి ప్రాసెస్ సెటప్ చేశారు కౌంటింగ్లో. మనకు తెలిసిందే పాకెట్ వేసుకోకూడదు, పాకెట్న ప్యాంట్ వేసుకోకూడదు, షర్ట్ వేసుకోకూడదు, అన్నీ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. కానీ అప్పుడు కూడా కవిత గారు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఐఎమ్ సెక్రటరీ ఆఫ్ బొలారం టెంపుల్. చిన్న అంత పెద్ద గుడి కాదు కానీ ఓల్డెస్ట్ అయ్యప్ప టెంపుల్. మేము ఒక 3 సంవత్సరాల ముందు ఇదే ప్రాబ్లం మాకుండే. క్యాష్ ఉండే, ఎస్పెషల్లీ సీజన్ టైంలో చాలామంది హుండీ ఫుల్ అయిపోతుంది జల్దీ. హుండీ ఎంటీ చేసినప్పుడు కౌంటింగ్ జరగాల్సి ఏం చేస్తారు, మనం అక్కడే హుండీ ఓపెన్ చేసిన టైంలో అందరిని పిలుస్తాము, కమిటీ మెంబర్స్ ఉంటారు, భక్తులు ఉంటారు, సీసీటీవీ ఆన్ ఉంటుంది అంతా, అండ్ వీల్ డూ ఫిజికల్ రికార్డింగ్ ఆల్సో, వీడియో రికార్డింగ్ ఆల్సో. ఇదన్నీ చేసిన తర్వాత కౌంటింగ్ మిషన్ అక్కడే పెట్టి దాంట్లోనే మీరు డైరెక్ట్ పెట్టచ్చు, మీరు కౌంట్ చేయక్కర్లేదు. 200 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు, అన్ని డినామినేషన్ ఒకటే దాంట్లో పెడితే ఆ మిషన్ కౌంట్ చేసి మీకు చెప్తుంది ఎన్ని 500 ఉన్నాయి, ఎన్ని 200 ఉన్నాయి. సో వై కాంట్ దే యూజ్ టెక్నాలజీ? ఇదే అర్థం కావట్లేదు. ఫిజికల్ కౌంటింగ్ ఎందుకు? ఇప్పుడు చిన్న టెంపుల్ లాంటి టెంపుల్లో ఇంత చిన్న మెషిన్తో చేపిస్తే వీళ్ళ కోట్లు ఉన్న టెంపుల్కి బండిల్స్ కట్టడానికి వాటన్నిటిని సెగ్రిగేట్ ఎవ్రీథింగ్ అన్నిటికీ ఫెసిలిటీ ఉంది ఇప్పుడు. కానీ ఎందుకు యూజ్ చేయట్లేదు? ఎందుకు? వై ఆర్ యూ స్టిల్ ఇన్సిస్టింగ్ ఆన్ మాన్యువల్ కౌంటింగ్? అక్కడే అర్థం కావట్లేదు. కాయిన్స్ ఫర్ ఎగ్జాంపుల్, ముందు కాయిన్స్ సార్ట్అవుట్ చేయడం చెత్త ప్రాబ్లం ఉండే, ఇప్పుడు కాయిన్స్ కూడా కరెక్ట్గా మాన్యువల్ సార్టింగ్ చేయక్కర్లేదు, ఇట్ ఈస్ దేర్ ఆటోమేటిక్ సార్టింగ్ ఉంది. 50 పైసా సపరేట్, 50 ఎక్కువ లేదనుకోండి, ఇప్పుడు రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు, 5 రూపాయలు, ఈ కాయిన్స్ అన్ని సపరేట్ చేసుకోవచ్చు ఈజీగా, పెద్ద ఇష్యూ కాదు. ఇది ఎంటైర్ థింగ్ ఇస్ అ ప్రాసెస్ ఫెయిలియర్. ఫస్ట్ థింగ్ చేయాల్సింది అయోధ్య టెంపుల్ ట్రస్ట్ చేయాల్సింది, రామ్ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ చేయాల్సింది. ది ఎంటైర్ మాన్యువల్ కౌంటింగ్ నుంచి మీరు ఆటోమేటిక్ కౌంటింగ్కి వెళ్ళిపోవాలి. నో మినిమల్ ఇన్వాల్వ్మెంట్, అఫ్ కోర్స్ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కదా, క్యాష్ తీసి మిషన్లో పెట్టాలి కదా. ఇది సీసీటీవీ ఫర్ ఎగ్జాంపుల్, దీంట్లో వచ్చిన ఇన్వెస్టిగేషన్లో వచ్చిన, మనం దీనికన్నా ముందు కూడా మాట్లాడాం, కొంతమంది సీసీటీవీ మీద టవల్ వేసేసారంట, అడ్డంగా ఉన్నారు కొంతమంది కనిపించి. మనం అనుకుంటారు చాలా న్యాచురల్ కదా, వచ్చి బయట నుంచి వెరీ హాట్ అని చెప్పి సీసీటీవీ మీద వేసేసారు. కొంతమంది సీసీటీవీ ముందు నిలబడ్డారంట ఈ క్యాష్ తీసుకెళ్తున్నప్పుడు. ఇదంతా అక్కడ కంట్రోల్ రూమ్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ సీసీటీవీ రివ్యూ చేస్తున్నారా లేదా? సీసీటీవీ ఆడిట్ అనే ఒక ప్రాసెస్ ఉంది. అంటే మీరు మొత్తం 24 గంటల్లో మొత్తం కూర్చొని చూడలేరు, మీరు ఎవ్రీ 1 అవర్లో ఒక 5 మినిట్స్ తీసుకొని చెక్ చేస్తారు ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో. ఇప్పుడున్న ఏఐ జనరేటెడ్ కెమెరాస్, ఎందుకు మొన్న బీహార్లో ఒక ఎగ్జామ్ జరిగింది, బీహార్ ఐ థింక్ సో, ఒక టీచర్స్ ఎగ్జామ్ జరిగింది, వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ టీచర్స్ అపాయింట్మెంట్కి. 16 మందిని ఏఐ కెమెరాస్ పట్టుకున్నారు, ఇంపర్స్టేషన్ అంటే ఆ క్యాండిడేట్ కాదు ఎగ్జామ్ రాయడానికి వచ్చినప్పుడు. అంత ఫెసిలిటీ ఉన్నప్పుడు మీ దగ్గర వై కాంట్ యూ యూజ్ ఏఐ నౌ? మన ఏఐ అని ఫ్యాషనబుల్ వర్డ్ అనుకుంటాం, కాదు, ఇట్ క్యాన్ బి ఈజీలీ యూస్డ్ అనమాట. కానీ చేయలేదు. ది ఎంటైర్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు ఈ రామ్ జన్మభూమి కాకుండా ఇంకేమైనా చిన్న గుడి ఉంటే ఈ ప్రాబ్లం రాకపోతుంది. అదే కదా, ఇంత పెద్ద పెద్ద దేవాలయాల్లోనే జరగడం అనేది, అందులో కూడా ఒక ట్రస్ట్ అనేది ఉంది. దేవస్వం బోర్డు శబరిమలలో ఉన్నట్టుగా తీర్థక్షేత్ర ట్రస్ట్ అనేది ఇక్కడ ఉన్నప్పుడు మనం ట్రస్ట్ని నమ్మలేము, ఎండోమెంట్ బోర్డుని నమ్మలేము, ఒక బోర్డ్స్ అనేవి ఉన్నాయి, వేటిని నమ్మలేము. చిన్న దేవాలయాల్లో అయితే పెద్దగా పట్టించుకోమని కూడా, పెద్ద దేవాలయాల్లో అయింది కాబట్టి అక్కడ కూడా ఎందుకు జరుగుతుంది? జరగకుండా ఉండాలి కదా. ఈవెన్ శబరిమలలో ఇప్పుడు బంగారం స్కామ్ వచ్చే ముందు జాగరీ స్కామ్ ఒకటి ఉంది. సబ్స్టాండర్డ్ జాగరీ కొనుక్కున్నారు వీళ్ళు, ఎక్స్పైర్డ్ ప్రసాదం అరవణ తయారు చేయడానికి ఎక్స్పైర్డ్ డేట్స్ అయినా జాగరీ కొనుక్కున్నారు. క్యాష్యూనట్ లో క్వాలిటీ. ఆలోచించండి, ఇది మనం మీరు చెప్పినట్లు తిరుమల నుంచి లడ్డు తీసుకొస్తున్నాడు, శబరిమల నుంచి అరవణ తీసుకొస్తున్నాడు, ఇట్స్ అ బిగ్ థింగ్. చాలామంది ఎదురు చూస్తారు ఒక డబ్బా అరవణ మాకు వస్తుందా లేదని. ఆ అరవణనే వీళ్ళు చేశారు ఇట్లా. సో ఆలోచించండి ఏం చేస్తారు. ఈవెన్ విత్ ఇన్ ద టెంపుల్ స్టాఫ్, గవర్నమెంట్ లోపల ఈ మిషన్ టిన్ ఫిల్లింగ్ మిషన్స్లో కూడా వీళ్ళు అవకతవకలు చేశారు, టెండర్ దాంట్లో ఫేక్ చేశారు. అంటే దేవుడు డబ్బులు అనేది ఒక కాన్సెప్ట్ లేదు మన దగ్గర, ప్రజలు ఇచ్చిన డబ్బులు, అది దేవుడి కోసం, అది మీరు మిస్యూజ్ చేస్తున్నారు. ఒక భయం లేదు కవిత గారు, అది ప్రైజర్ ప్రాబ్లం అది మన దేశంలో. ఇదే మీరు ఇరాన్ కాకుండా, ఐఎమ్ నాట్ జస్ట్ సేయింగ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇరాన్, కానీ అక్కడ ఈ ప్రాబ్లం లేదు కదా, గుడి లేదు ఏం లేదు వాళ్ళకి. కానీ ఒక స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఉంటే డెఫినెట్గా ఒక ఎగ్జాంపుల్గా వస్తుంది బయటికి.
నేను మళ్ళీ వెస్ట్ బెంగాల్ ఎందుకు చెప్తున్నాను అంటే, వెస్ట్ బెంగాల్ చూడండి, లంచం తీసుకున్నోడు మీటింగ్ పెట్టి లంచం రిటర్న్ చేశారు. ఎందుకంటే భయం ఉంది, మమ్మల్ని కొడతారు పబ్లిక్ అని చెప్పి. వీళ్ళని కూడా కొడితే కూడా నాకు ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. రోడ్ మీద తిప్పండి వీళ్ళందరినీ, దే షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ ఇట్. రేపు ఒకడు టెంపుల్లో ఉద్యోగం చేయడానికి రాకపోతే 10 సార్లు ఆలోచిస్తాడు, నేను ఇట్లాంటి పని చేస్తే నాతో కూడా ఇదే జరుగుతుంది రేపు అని. ఆ భయం లేకుండా పోయింది. దిస్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లం. మీరు భయం అంటే యాక్చువల్గా వీటి శిక్షలు చట్టాలు వీటన్నిటికంటే కూడా దేవుడు అనేవాడు ఉన్నాడు, దేవుడు దగ్గరే వాళ్ళు వర్క్ చేస్తున్నాడు, దేవుడు డబ్బులే కొట్టేస్తున్నారు. అప్పుడు ఆ భయమైనా ఉండాలి కదా అక్కడ. లేదు కదా, అక్కడే వచ్చిన భయం. మీరు ఆలోచించండి, మన దగ్గర ఎన్ని ఫ్రాడ్లు జరుగుతున్నాయి. ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఫ్రాడ్ ఉంది, ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో. సైజ్ వేరీ అవుతుంది అంతే. ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి మీరు ఎక్కడన్నా చూడండి, ఎలక్ట్రిసిటీ బోర్డు ఎంప్లాయీస్ చాలామంది, నాకు తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళ ఎఫ్డీస్ కానీ వాళ్ళ పిల్లల్ని అబ్రాడ్ పంపించేంత చాలా కేసెస్ ఉన్నాయి. ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉంది, అక్కడ కూడా ఏదో అవకతవకలు ఉన్నాయి. బ్యాంక్లో మీరు ఫైనల్ సెటిల్మెంట్ చేసేటప్పుడు అక్కడ అవకతవకలు. నిన్న సుప్రీంకోర్టులో పెద్ద కేసు వచ్చింది అట్లా. 5,000 కోట్లు 10,000 కోట్లు ఉన్నప్పుడు సెటిల్మెంట్ 200 కోట్లు చేసుకుంటున్నారు. మన దగ్గర హైదరాబాద్ బేస్డ్ వన్ మీడియా హౌస్ కూడా అదే జరిగింది. చాలా చిన్న అమౌంట్లో సెటిల్ చేసుకున్నారు వాళ్ళు. దిస్ ఇస్ కరప్షన్. ఇక్కడ సెంటిమెంట్ ఎక్కడ వచ్చిందంటే, అది పబ్లిక్ డబ్బులు కదా పోతే పోయింది బ్యాంక్ నుంచి, ఇది దేవుడి డబ్బులు. దేవుడికి మేము ఇచ్చిన డబ్బులు ఏమైంది? ఐ థింక్ ఎవ్రీ రూపీ, కవిత గారు, అది 10 రూపాయలు ఉండొచ్చు, శివసేన ఇచ్చిన సిల్వర్ బ్రిక్ ఉండొచ్చు, ఇటుక ఉండొచ్చు, ఎంత అయినా కానీ కంప్లీట్గా ఒక క్లీన్ ఆడిట్, ఫారెన్సిక్ ఆడిట్ అంటారు దాన్ని, ఫారెన్సిక్ ఆడిట్ జరిపి పబ్లిక్ ముందు పెట్టాలి. అండ్ దానికే నేను చెప్పిన ఒక ఓవర్ సైట్ కమిటీ ఉండాలి. ఆ ఓవర్ సైట్ కమిటీ ఎవ్రీ ఫోర్ట్నైట్ అంటే 14 రోజులు ఒకసారి పబ్లిక్ ముందు రిపోర్ట్ పెడతారు. ఇన్వెస్టిగేషన్లు ఇది జరిగింది, ఇప్పుడు దాకా మనకి దొరికింది ఇన్ని కోట్లు, ఇవాళ ఇన్ని కోట్లు, బంగారం ఇంత, క్యాష్ ఇంత, మిగతా అంత, నెక్స్ట్ వీక్ అప్గ్రేడ్. సో లాస్ట్లో మీరు చూడండి, ఒక 2 నెలలు 3 నెలల తర్వాత ఈ కాన్ఫిడెన్స్ మళ్ళీ తిరిగి వస్తుంది. తీర్థక్షేత్ర ట్రస్ట్ని ఏం చేయాలంటారు? డిజాల్వ్ చేసేసేయాలి. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. డిజాల్వ్ చేయండి, కొత్త ట్రస్ట్ సెటప్ చేసుకోవచ్చు కదా. అంటే మెంబర్స్ని తీసేసేయాలి. దాంట్లోనే మెంబర్స్ని కొంతమంది దాంట్లో చాలా సుప్రీంకోర్టు అపాయింటెడ్ ఆయన చూడండి, నేను చెప్పాను ధీరేంద్ర దాస్ ఈజ్ వెరీ గుడ్ జెంటిల్మెన్, ఆయనకి ప్రాబ్లమే లేదు. కానీ ఆయన్ని చూడండి కావాలని చెప్పి పక్కన పెట్టేశారు వీళ్ళు. సో అట్లానే 2-3 ఉన్నారు, కానీ వాళ్ళని దీంట్లో ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేయలేదు. వాళ్ళు కూడా అడగాల్సింది, మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయకపోతే మీరెందుకు అడగలేదు? యూ షుడ్ ఆల్సో హ్యాడ్ ఎ క్వశ్చనింగ్ అథారిటీ. ఏం జరుగుతుంది, టెంపుల్లో ఫోరెన్సిక్ ఆడిట్ జరిగిందా లేదా? ఎస్బీఐ వాళ్ళ ఆఫీషియల్స్ రోల్ కూడా దీంట్లో ఎస్ఐటి సస్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ ఉన్నారని చెప్పేసి. ఎందుకంటే వీళ్ళు అపాయింట్ చేసింది ఎస్బీఐ కదా, రెస్పాన్సిబిలిటీ రెస్ట్ విత్ ఎస్బీఐ. మీరు చెప్పలేరు నాకు తెలియదు టెంపుల్ వాళ్ళు చేశారు అది అని. అవకతవకలు మీ దగ్గర నుంచి జరిగింది. తిరుమలలో గీ కొన్నప్పుడు నేను కాదు ఆ టెండర్ పిలిచింది ఇంకోరని చెప్పి టీటీడీ చైర్మన్ చెప్పలేరు. యు ఆర్ ఆల్సో బక్ స్టాప్స్ విత్ యూ. అది సో ఫస్ట్ ట్రస్ట్ డిజాల్వ్ చేయండి, ప్రాబ్లం లేదు. ఈసారి చాలా మంచి పేరున్న వాళ్ళని పెట్టండి. ఓకే, ఇప్పుడు మీరు అడగొచ్చు, ఇదే వైష్ణోదేవిలో జరిగింది కదా ముందు ఒకసారి, అప్పుడేమైంది? ఎస్, ఇట్ హ్యాపెండ్. కరెక్ట్ చేసుకున్నారు ప్రాసెస్ అప్పుడు. ఇప్పుడు కేదార్నాథ్లో ఉందా, బద్రీనాథ్లో ఉందా డౌట్ వస్తుంది ఇప్పుడు అందరికీ. అక్కడ కూడా ఇదే ఉందా ప్రాబ్లం? కానీ అక్కడ ఇట్స్ సీజనల్ టెంపుల్స్, ఆల్ త్రూ అవుట్ ద ఇయర్ ఓపెన్ కాదు కేదార్నాథ్ కానీ బద్రీనాథ్ కానీ. కానీ అప్పుడు కూడా శబరిమల లాగా ఆ మండల సీజన్ 45 రోజులు, అదే దాన్ని మలయాళం క్యాలెండర్లో ఆ మంత్స్లో ఫస్ట్ 4 days ఓపెన్ చేస్తారు అంతే వాళ్ళు. కానీ ప్రతి చోట శబరిమలలో కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు. 6 నెలలు 8 నెలలు ఇప్పుడు దాకా అరెస్ట్ చేశారు చాలామంది, ఇప్పుడు కూడా జైల్లో ఉన్నారు. కానీ ఏమైందో బంగారం, మాకు ఆ బంగారం కావాలండి, అది మెయిన్ ఇంపార్టెంట్. వీళ్ళు జైలు వేసారా, వీళ్ళు బెయిల్లో పంపించారా మాకు అవసరం లేదు. ఆ బంగారం తీసుకొచ్చారా లేదా, ఎక్కడ వెళ్ళింది బంగారం? ఇప్పుడు అంటున్నారు బంగారం దేశం నుంచి బయటకు వెళ్ళిపోయింది. భారతదేశం నుంచి బయటకు వెళ్ళడం ఫస్ట్ టైం వింటున్నాను. బంగారం భారతదేశానికి వస్తుంది ఎప్పుడు? ఎందుకంటే మన దగ్గర బయట నుంచి తీసుకొస్తే యూ కెన్ మేక్ అ ప్రాఫిట్, బయటికి పంపిస్తే మీకు ఏం ప్రాఫిట్ రాదు. ఎవరో ఈ ఎంటైర్ సిస్టంలో ఆ బంగారం కొట్టేశారు. అది కూడా ఎంత తక్కువ కాదు. ఇప్పుడు అంటారు 20 కిలోలు అంటున్నారు, దానికన్నా ముందు 15 కిలోలు అన్నారు. ప్రతి దానికి ఇప్పుడు అకౌంటింగ్ ఉండాల్సింది, ఏ గుడి అయినా కానివ్వండి, అండ్ స్పెషలీ రామ్ జన్మభూమి. ఎందుకంటే మీరు చెప్పినట్లు ఒక విశ్వాసంతో 500 years 500 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత ఆ గుడి వచ్చింది. కానీ ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు అఖిలేష్ యాదవ్ కానీ, లాలూ ప్రసాద్ యాదవ్ కానీ, ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్ అంటారు ఇప్పుడు మొన్న దాకా గుడికి వెళ్ళలేదు. అండ్ బెస్ట్ అమిత్ షా కూడా వెళ్ళలేదనే మాట అంటున్నారు కదా. అరవింద్ వాళ్ళు ఇనిషియల్ వెళ్ళారు కదా, ఫస్ట్ టైం అమిత్ షా వెళ్ళలేదు కదా. అమిత్ షా గారు వెళ్ళారు టెంపుల్కి, ఇప్పుడు వెళ్ళాలని, ఇప్పుడు ఎందుకండి అక్కడ నడవనండి, లెట్ ద థింగ్ గో అని. అమిత్ షా గారు వెళ్తే మళ్ళీ ఎందుకు ఇష్యూ దాని మీద? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది.
ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడడం నవ్వు వస్తుంది, ఎందుకంటే ఇదే కాంగ్రెస్ వాళ్ళు అఫిడవిట్ ఇచ్చారు సుప్రీంకోర్టులో, రామ్ జీ అని ఒక దేవుడు లేడు అని చెప్పి అఫిడవిట్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళు. ఓకే, సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇప్పుడు కూడా ఉంది, లార్డ్ రామ్ డస్ నాట్ ఎగ్జిస్ట్, ఇట్స్ అ మిత్ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చే ఒక పిటిషన్ ఇప్పుడు కూడా అఫిడవిట్ అక్కడ పడి ఉంది. సో వాళ్ళకి మాట్లాడడానికి అధికారం లేదు. ఎస్, బట్ ఉంది. యాజ్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్ మీరు అరవింద్ కేజ్రీవాల్ కానీ అఖిలేష్ యాదవ్ కానీ ఎవరైనా కామెంట్ చేయొచ్చు, కానీ ఇన్వెస్టిగేషన్ కానివ్వండి మొత్తం. ఇదే అరవింద్ కేజ్రీవాల్ని లిక్కర్ స్కామ్లో పట్టుకున్నారు కదా, దాని తర్వాత స్టే వచ్చింది, ఆ స్టే ఇప్పుడు వెకేట్ అయిపోయింది. సో ఈ స్టిల్ అన్ అక్యూస్డ్. సో అప్పుడు చెప్పొచ్చా మీరు డబ్బులు తిన్నారు కదా, కవిత వాళ్ళ కేసు సేమ్ కేసు మాట్లాడుతున్నారు. సో ఎనీవే, ఇది ప్రజలు ఇచ్చిన డబ్బులు. దీన్ని డెఫినెట్గా మీరు చెప్పినట్లు ఇప్పుడు బీజేపీ రెస్పాండ్ కావక్కర్లేదు. బీజేపీ వైపు నుంచి యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడుతున్నారు, కానీ ఈ లీగల్ లూప్ చూసుకోండి. వీరు ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే దాన్ని రేపు కోర్టులో వాడుకుంటారు వీళ్ళు. సో ఇంకా అప్పుడు సీఎం ఇట్లా చెప్పారు, 20 కిలోలే దొరికింది, 15 కిలోలు కాదు, ఇప్పుడు మీరు 35 కిలోలు పట్టుకున్నారు, ఎక్కువ 15 కిలోలు ఎక్కడి నుంచి వచ్చింది, చాలా వస్తుంది క్వశ్చన్స్ ఇట్లాంటివి. సో లెట్ ద ఇన్వెస్టిగేషన్ హ్యాపెన్ స్టెప్ బై స్టెప్. కానీ ఆ ఇన్వెస్టిగేషన్లో సీక్రసీ లేని మాట, కోర్టుకి మీరు ఇచ్చే అఫిడవిట్లో కాకుండా బయటికి చెప్పడానికి మీకు అధికారం లేదు. బట్ యూ కెన్ ఒక 100% ఉంటే 20% మీరు బయట చెప్పచ్చు ఏం జరుగుతుంది. మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ వీక్లీ బ్రీఫింగ్ ఉండాలి, అది జరుగుతుంది కూడా. యాక్చువల్లీ ఎవ్రీ వీక్ ఎస్ఐటీ వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నారు, డీటెయిల్స్ పెడుతున్నారు. మేము ఇంత అసెట్ సీజ్ చేసాం, ఇన్ని బ్యాంక్ లాకర్లు సీల్ చేసాం, ఇప్పుడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఒక ఇల్లు, ఈ డబ్బులతో కట్టిన ఒక ఇల్లు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటున్నారు, దాన్ని ఇప్పుడు కూల్చేస్తారు అంటారు బుల్డోజర్ తీసుకొచ్చి. ఇదంతా జరుగుతుంది. లెట్ us వెయిట్. నేను చెప్తాను అది కొంచెం పేషెన్స్. అనదర్ ఒక 2 నెలలు వెయిట్ చేస్తే ఎస్ఐటీ కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ అవుతుంది. దానికి తర్వాత కావాలంటే ఈ సిబిఐ కానీ ఈడీ, ఇప్పుడు డబ్బులు బయటికి వెళ్ళింది అనుకోండి దేశం నుంచి, దాని ఈడీ విల్ గెట్ ఇన్వాల్వ్డ్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చేస్తారు అప్పుడు, హవాలా వచ్చిందా ఏమొచ్చిందని చెప్పేసి దీంట్లో. కానీ దిస్ ఇస్ ద వేకప్ కాల్. హిందూ ఆర్గనైజేషన్స్కి ఒక పెద్ద వేకప్ కాల్. మీరు గౌరక్షకులు ఒకరే కాదు, దీన్ని కూడా రక్షించాల్సింది, దేవుడిని కూడా. ఎందుకంటే దేవుడినే కొట్టేస్తున్నారు. మీరు అది చేయకపోయినా బయట ఇంకెవరో కాదు, ఇంటర్నల్ వాళ్ళే చేస్తున్నారు. సో యూ షుడ్ ప్రొటెస్ట్ అగేన్స్ట్ దీస్ పీపుల్. ఓకే, అట్ ద సేమ్ టైం అందరు దొంగలు కాదు. ఓకే, సేమ్ థింగ్ ఇస్ దేర్ ఇన్ వకఫ్ బోర్డ్. వకఫ్ ల్యాండ్లు అమ్మేస్తున్నారు. ఇప్పుడు కోహేమాం జమీన్ అని చెప్పి మా దగ్గర అమ్మగూడలో ఉంది. దానికంటే నిన్న నాకు ఒక పెద్ద న్యూస్ వచ్చింది అక్కడి నుంచి. అక్కడ కింద ఉన్న వకఫ్ బోర్డ్ ల్యాండ్ అంతా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకున్నారంట. 2 bedroom ఇల్లు కడుతున్నారంట అక్కడ. వకఫ్ బోర్డ్ ల్యాండ్, వకఫ్ బోర్డ్ ఎందుకు ప్రొటెస్ట్ చేయట్లేదు? హూ టుక్ అవే ద ల్యాండ్? దాంట్లో చాలా మటుకు రియల్ ఎస్టేట్ వాళ్ళు కొట్టేశారు. ఇదంతా విలువైన కోట్లు విలువ దానికి. అయోధ్య చూస్తే ఏం లేదు అది, కానీ కొట్టేస్తున్నారు. ముతావిలీలు కొట్టేస్తున్నారు, అందరు చేస్తున్నారు అక్కడ. సో దిస్ షుడ్ బి ఇన్వెస్టిగేటెడ్ ఎవ్రీవేర్. ఏ ఆర్గనైజ్, ఏ రిలీజియస్ అవుట్ఫిట్ అన్నా కానీ. కానీ చూడండి, క్రిస్టియన్స్కి అక్కడే పెద్ద అడ్వాంటేజ్ ఉంది, వాళ్ళని ఎవరు ఇన్వెస్టిగేట్ చేయరు. FCRA వచ్చిన తర్వాతనే గొడవంతా మొదలైంది, దట్ సంబడీ నీడ్స్ టు డూ అన్ ఆడిట్ అని. సో ఫారెన్సిక్ ఆడిట్ నేను చెప్తున్నాను ఇప్పుడు కవిత గారు, ప్రతి స్టేట్లో పెద్ద గుళ్ళు అందరికీ ఫారెన్సిక్ ఆడిట్ జరగాలి. ఇప్పుడు ప్రాసెస్ పాటిస్తున్నారా లేదా అని నేను చెప్తాను. 100% ఒక 20 to 30 ఒక పెద్ద గుళ్ళలో కూడా ఈ అవకతవకలు ఉంటుంది, 20 నుంచి 30 గుళ్ళలో. అది మీరు బయటికి తీసుకురావాలి. రామ్ జన్మభూమి షుడ్ బి స్టాండర్డ్, టాప్ ప్రయారిటీ స్టాండర్డ్ ఇక్కడ ఉంటే మిగతా గుళ్ళు కూడా మీరు ఇన్వెస్టిగేట్ చేయండి ప్రతి స్టేట్లో. అండ్ ఆడిట్ చేయండి, ప్రాసెస్ ఆడిట్ చేయండి, CCTV కెమెరాస్ చెక్ చేయండి, పని చేస్తుందా లేదా చూడండి. అయోధ్య షుడ్ బి హెల్డ్ అప్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అన్నమాట. Yes, sir. Hope so. Thank you so Thank much. you very much.